వెల్కమ్ టు గుడ్ ఇన్ఫర్మేషన్ బాబు ఛానల్ అండి. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్. సో ఇదంటే ఏందో చెప్తాను. యాక్చువల్గా చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే ఏదో తెలియదు. సో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. కొంతమందికి బాగా తెలుసు, కానీ దేని మీద పెట్టాలో తెలియదు. సో దీంట్లో ఏం చేస్తారంటే కొంతమంది ఇప్పుడు బ్రోకర్స్, సో నేను పర్టికులర్ బ్రోకర్ పేరు చెప్పలేను. సో లైక్ బ్రోకర్స్ ఏం చేస్తారంటే, మీరు ఈ షేర్ తీసుకోండి, మీరు ఆ షేర్ తీసుకోండి, కానీ మాకేంటంటే మీకు టిప్స్ ఇచ్చేదానికి ఒక 5,000 అలా మేము ఛార్జ్ చేస్తూ ఉంటారు. దీంట్లో కూడా ఒక లాజిక్ ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే, మేము మీకు ముందు షేర్ చేస్తాం, దాంట్లో లాభం వస్తే మాకు ఇవ్వండి అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉండేది అప్ డౌన్ 2 ఆప్షన్స్ మాత్రమే. సో వాళ్ళు ఒక టిప్ ఇస్తారు. ఎంతమందికి ఇస్తారు? ఒక 100 మందికి అప్ అంటారు, ఒక 100 మందికి డౌన్ అంటారు. సో ఇక్కడ మీరు లాజిక్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక 100 మందికి అప్ ఇస్తారు, ఒక 100 మందికి డౌన్ ఇస్తారు. సో మార్కెట్ పెరుగుతుందంటారు, ఒక 100 మందికి మార్కెట్ తగ్గుతుందంటారు. సో ఇక్కడ డబ్బులు ఎవరి? మీవి. సో 100 మంది అప్ పెట్టిన వాళ్ళు, అంటే మార్కెట్కి 2 ఛాన్సెసే కదా ఉన్నాయి. ఒకటి పైకి పోవాలి, లేకపోతే కిందకి పోవాలి. సో ఈ డౌన్ పెట్టిన వాళ్ళు 100 మంది సక్సెస్ అయిపోతారు, డౌన్ అప్ పెట్టిన వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు. సో 100 మంది ఫెయిల్ అయ్యి 100 మంది సక్సెస్ అవుతారు. సో 100 మంది కస్టమర్ రీటైన్మెంట్ కోసం ఏం చేస్తారంటే, వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, మా టిప్స్ బాగున్నాయి కదా, సో వాళ్ళకి కూడా రిఫర్ చేయండి అని ఇలా రిఫర్ చేస్తారు. సో వాళ్ళు అప్ ఫ్రంట్ ఛార్జ్ మాకు ఎంత పర్లేదండి, జస్ట్ ఒక 2,000 పే చేస్తే చాలంటారు. సో 2,000 దే విల్ టేక్ ఫ్రమ్ యూ. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ డబ్బులు పోయేది మీవే, డబ్బులు పెట్టే రిస్క్ ఫ్యాక్టర్ మీదే. వాళ్ళకి అంత టాలెంట్ ఉన్నప్పుడు మీ దగ్గర అప్ ఫ్రంట్ ఛార్జెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ డబ్బులే వాళ్ళే పెట్టుకొని డబుల్ ట్రిపుల్ చేసుకోవచ్చు కదా, చేసుకోరు. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. షేర్ మార్కెట్లో ఇట్లాంటి టిప్స్ అన్నీ తీసుకోవద్దు. ఒకటి, మీరు లైవ్గా చూసి మీరే తెలుసుకొని న్యూస్ చదివి మీరు పెడితేనే మంచిదండి. వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు మార్కెట్ టిప్స్ కరెక్ట్గా చెప్పి చేసేదండి. అంత కెపాసిటీ ఉందంటే వాళ్ళే పెట్టుకొని వాళ్ళే సంపాదించుకోవచ్చు కదా, మీ ఫీజు ఎందుకు వాళ్ళకి? సో దయచేసి ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎవరైనా మేము మార్కెట్ టిప్స్ ఇస్తాం ఇదంటే మాకు అవసరం లేదండి, మేము చూసుకుంటాం అని చెప్పండి. దయచేసి యూ హ్యావ్ టు రిజెక్ట్ పొలైట్లీ. సో దయచేసి ఇది అందరికీ షేర్ చేయండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చేయాలి తప్పనిచ్చి ఒకరు మాకు రికమెండేషన్ ఇచ్చారు, ఒకరు ఈ విధంగా వెళ్తుందని ఎవరు చెప్పలేరండి. న్యూస్ని బట్టి వెళ్తుంది. ఏం అలా వెళ్ళిపోయిందంటే, అయ్యో అంటే ఈ విధంగా సడన్గా న్యూస్ ఇది వచ్చింది కాబట్టి డౌన్ అయిపోయింది అంటారండి, మార్చి చెప్పేస్తారు మీకు. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. దయచేసి ఒకరి మాటలు విని మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. మీకు తెలిస్తే చేయండి, లేకపోతే సైలెంట్ అయిపోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అది ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తుంటే వాళ్ళని సజెషన్ తీసుకొని చేయండి తప్పనిచ్చి. ఎవరో ఒకరు ఆన్లైన్లో మాకు ఫీజు కడితే మేము టిప్స్ ఇస్తాం, మీకు సక్సెస్ అయిపోతాం, దయచేసి నమ్మద్దు. ఇది సింపుల్ టెక్నిక్ చెప్పాను కదా. 100 మందికి ఇలా చెప్తారు, 100 మందికి అలా చెప్తారు. సో 100 మంది క్లిక్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో 100 మందికి చెప్తారు. సో ఇదేనండి చైన్ మార్కెటింగ్ ఇదంతా. దయచేసి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.